వెల్కమ్ టు మైరా మీడియా. ఇటీవల రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం సభ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి చరిత్రను ఒకసారిగా మార్చివేసిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 10 లక్షలు అనుకున్నారు కానీ 11 లక్షలకు పైగా వచ్చినటువంటి జనాభాతో సిద్ధం సభ దద్దరిల్లింది. అయితే ఈ దద్దరిల్లడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని పంచ్ డైలాగులు అయితే మరి విషయాలను కూడా చెప్పుకోవచ్చు. ఇవి ప్రస్తుతం ట్రోల్ అవుతున్నాయి. ప్రస్తుతం పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సభలో ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారో ఆ అంశం మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సామాజిక న్యాయ సలహాదారుడు జూపూడి ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం జూపూడి ప్రభాకర్ గారు. నమస్కారం. రాప్తాడు సభ చరిత్రను తిరగరాసిందని ఆయన చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి కొన్ని పంచ డైలాగులు కూడా విసిరారు. ఆ పంచ డైలాగులకు సంబంధించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏంటి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, టీ కప్పు షింక్లో ఉండాలి అంటూ పెద్ద ఎత్తున ఒక డైలాగ్ అయితే వదిలారు. ఏంటి అసలు ఈ మూడు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీని వెనుకున్న వ్యూహం ఏంటి, ముఖ్యమంత్రి ఏం చెప్పదలుచుకున్నారు? దాదాపు 57 నెలలుగా పరిపాలనలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఒక వ్యూహం లేకుండా జస్ట్ లైక్ దట్ ఉంటాడని ఎవరన్నా రాజకీయ పార్టీ వాళ్ళు అనుకున్నా, ప్రజలు అనుకున్న పొరపాటు. ఖచ్చితంగా చేసిన అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు మళ్ళీ చెప్పుకోవటం కోసం ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఓకే, అపోజిషన్ వాళ్ళు వాళ్ళ విషయం వాళ్ళు ఏం చెప్పుకుంటారో వాళ్ళు చెప్పుకోవచ్చు. మీరు అడిగినట్టుగా రాప్తాడు సిద్ధం అనే సభ ఈ పేపర్ చూసినట్లయితే టోటల్గా ఒక జనసముద్రంగా మారినటువంటి అంశం. అంటే నేను కూడా టీవీలో చూసి ఆశ్చర్యపోయాను. ఇసుకేస్తే రాలినటువంటి అంత డెన్సిటీ ఆఫ్ పీపుల్. మీరు 11 లక్షలు అంటున్నారు కానీ దాదాపు 12 లక్షల పైన ఉంటారనేది 25 ఎకరాల్లో అంతమంది జనం వచ్చినటువంటి నేపథ్యం కనపడుతూ ఉంది. అంటే ఒక రాష్ట్ర నాయకుడు, ముఖ్యమంత్రి ఇంతమంది ఒక 12 లక్షల మంది జనంతో ఒక బహిరంగ సభ జరగటమే ఒక చరిత్ర. మీరు ఆశ్చర్యపోతూ ఏంటి దీని వెనకాల ఇంత వ్యూహం, ఇంత అంటే రాజకీయ పార్టీ అంటే జనమే కదా. ఓకే, అంటే బలం నిరూపణ అనొచ్చా? అంటే దీన్ని మేము ఒక ప్రాంతంలో చేయట్లేదు. సో విజయనగరంలో చేసాం, ఆ తర్వాత మధ్యలో వెస్ట్ గోదావరిలో చేసాం, ఏలూరు దగ్గర, ఇప్పుడు రాప్తాడు అనంతపూర్ దగ్గర చేసాం. రేపు ఒంగోలులో జరగబోతుంది. గుంటూరు, నెల్లూరు, ఒంగోలు కలిపి మళ్ళీ ఒంగోలు జరగబోతూ ఉంది. ఈ విధంగా అనేకమైన ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. పల్నాడు అంటున్నారు. ఎస్, ఇంకొకటి పల్నాడులో ఉండొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తను ప్రజలకు చేసినటువంటి అనేకమైన అంశాలని తిరిగి మళ్ళీ ప్రజలకు చెప్పడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఓకే, ప్రయత్నం అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇంతమంది జనం వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ నా వాళ్ళే, నేను చెప్పినట్టు వింటారని వినండి అని కూడా చెప్పట్లేదు. నేను మీకేమైనా మంచి చేసేవని మీరు భావిస్తే నాతో ఉండండి, 125 సార్లు బటన్ నొక్కాను, మీకు కూడా రేపు అవకాశం వచ్చినప్పుడు ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి 2 సార్లు నొక్కండి, మీ అన్న అధికారంలోకి మళ్ళా వచ్చేటట్టుగా చూడండి, తిరిగి మళ్ళా. అంటే ఆయన జస్ట్ అపీలింగ్ టు ద పీపుల్. ఇఫ్ యు ఫీల్ గుడ్, ఈ ప్రభుత్వం మంచి చేసిందని భావిస్తే, మీరు రాజకీయ జీవిత చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అయినా నేను మంచి చేసేదని భావిస్తే నాకు ఓటేయమని అడిగినటువంటి నాయకుడు నాకెవరు కనపడలే, ఎక్సెప్ట్ కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు గతంలో. నేను మీకు నచ్చితే ఓటేయండి అనేవాళ్ళు. ఈయన మంచి చేస్తే నచ్చానని కూడా చెప్పట్లేదు. ఈయనేమో నేను అందగాడిని, నన్ను చూసి ఓటేయండి అని చెప్పట్లా. నా పని విధానం మీకు నచ్చినట్లయితే, ప్రభుత్వాన్ని మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వమంటే ఇచ్చారు, కానీ మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే నేను ఈ రాష్ట్రంలో 2,55,000 కోట్ల రూపాయలని ఏనాడు ప్రభుత్వాన్ని వాడుకోనటువంటి జనాలకి, గత ప్రభుత్వాలన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళకో కాంట్రాక్టర్లకో ఉపయోగపడితే, ఈ ప్రభుత్వం మీరు అడగకపోయినా మీ బాధల్ని, వ్యధల్ని, కష్టాలని గమనించి మీరు లబ్ధిదారులుగా ఉండే అవకాశం ఉంది, దానికి ఎలిజిబిలిటీ ఉందని ప్రభుత్వమే ఒక అంశంతో ముందుకెళ్ళింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పగలిగాడు. దానిలో మీరు అడిగిన రెండవ ప్రశ్న ఏంటంటే, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, కప్పు ఎక్కడ ఉండాలి, షింకులో ఉండాలి. జనరల్గా సైకిల్ని తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వడం దాచిపెట్టుకున్నాడంటే వాడికి దొంగల భయం ఉండే దాచిపెట్టుకుంటాడు.
బయట ఉండేవాడు దొంగోడు తీసుకుపోతాడేమోనని. అంతే కదా. ఓకే. అంటే చంద్రబాబు నాయుడుకి ఆ భయం ఉన్నట్టుంది. ఏది ఇంట్లో పెట్టుకోవాలని, ఇంట్లో పెట్టుకోవాలన్న కోరిక. ఎందుకంటే ఆయన సైకిల్ ఇంకోటి వచ్చి నాదంటాడు, ఎన్టీ రామారావు సైకిల్ అంటాడు, జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడొస్తాడు, లక్ష్మీ భారతి మళ్ళీ ఎక్కడొస్తుందో, ఎవడోడు ఎక్కేసేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మామూలుగా ఇంట్లో ఉండేది ఫ్యాను, బయట ఉండాల్సింది సైకిల్, ఎక్కడ ఉండాల్సిందని అక్కడే పెట్టండి. రెండవది కాఫీ తాగిన తర్వాత కప్పు ఎక్కడికి వెళ్ళాలంటే సింకులోకి వెళ్ళాలి. కాఫీ కప్పు గ్లాసు ఎవరంటే వీళ్ళందరూ కలుస్తున్నారు ఇప్పుడు. ఓకే. ఎవరు? కాఫీ కప్పు ఒకటి, సైకిల్, బయట ఉండాల్సిన సైకిల్ ఒకటి. మీరు వచ్చినా సరే ప్రతి ఇంట్లో ఈ రాష్ట్రంలో ఫ్యాన్ ఉంటుంది. ఈ రెండు కలిసి ఇంట్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాండి అని భావన. అంటే అంతే కదా, ఒకదాన్నేమో తిరిగి వచ్చి బయటే ఉంటుంది. ఈ రెండు ఇంట్లోకి రాబోతున్నాయి, రాబోద్దని చెప్పడం ఇది. అంటే రాబోతున్నాయని కాదు, వాటి ప్లేస్లో వాటినే ఉంచుదామని. ఉంచండి, ఎక్కడ వాళ్ళని అక్కడ ఉంచండి, అంతే దాని అర్థం. ఎందుకంటే వాటి వల్ల ఉపయోగం లేదు. గతంలో సైకిల్ చూశారు. సో 15 సంవత్సరాల నుంచి మీరు కప్పును చూస్తూ ఉన్నారు, గ్లాసునో లేకపోతే కప్పునో చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా ఎంటర్ కాలేకపోయాడు కదా. ఎందుకంటే వాళ్ళ అన్న 2004లో పార్టీ పెట్టినప్పటి నుంచి చిరంజీవి గారు, అప్పుడు ఆయన యువరాజ్యానికి అధ్యక్షుడు అనుకుంటా, అప్పుడు ప్రయత్నం చేసుకున్నారు. మోడీతో ఒక ప్రయత్నం చేశాడు 2014లో, ఇప్పుడు 2024లో రాబోతూ ఉన్నాడు. 2019లో చంద్రబాబు నాయుడుతో విభేదించాడు. అంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి వస్తున్న నేపథ్యంలో ఎవరిని ఇంకా నయం, ఆయన ఆ బీజేపీ సింబల్ ఒకటి ఉంది కదా, దాన్ని ఏమంటాం మనం? కమలమా? కమలం ఏడ ఉండాలి? అది బురదలో ఉండాలి. బురదలోనే కదా అది వికసించినట్టుగా కనపడేది. ఇంకా దాన్ని అంటే వాళ్ళు పొత్తు ఇంకా కుదరలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాలా. రేపు నెక్స్ట్ ఏమన్నా పొరపాటున వాళ్ళు దానిలోకి వెళ్ళిపోతే బురదలో ఉండాల్సిందాన్ని బురదలో ఉంచండి, సింకులో ఉండాల్సిందాన్ని సింకులో పెట్టండి, బయట ఉండాల్సిందాన్ని బయట ఉంచండి. మీకు కానీ తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు కరెంట్ లేని ఫ్యాన్ ఎక్కడుంటే ఏంటి, బయటపడేయండి అని కూడా అంటున్నారు. కరెంటు పవరు జగన్మోహన్ రెడ్డి గారికి లేవని మీరు అనుకుంటే ఉపయోగం ఏంటి? ఇప్పుడు 24 hours కరెంట్ కదా. ఖచ్చితంగా ఫ్యాన్ అనేది అందరికీ అవసరమే. వచ్చేది ఎండాకాలం, రేపు ఎన్నికలు ఎండాకాలం ఎలా ఉండబోతుందో చూడండి. ఖచ్చితంగా ఫ్యాన్ అవసరమే.